హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అంటే ఇది మన ఫస్ట్ వీడియో. మనం ఇప్పుడు దీంట్లోనే మన ఫ్రెండ్ యొక్క క్యాష్ ఆఫ్ క్లైన్స్ అకౌంట్ అయితే తీసుకుని ఆడబోతున్నాం అనమాట. కంటెంట్ లేదు, ఇంకా ఏం చేస్తాం. సరే అయితే చూద్దాం రండి అంతనే. వావ్, వీడి బిల్డర్ హాల్ లెవెల్ 8 అవుతుంది. 5. వావ్, నైస్. అయితే వీడికి పవర్ పికాస్ త్వరలోనే వస్తారు. అండ్ రన్నింగ్గా చూద్దాం ఇంకా ఏమేమి. వీడికి ఒక అటాక్కి వెళ్ళి వీడికి కొంచెం హెల్ప్ చేద్దాం రండి గైస్, సో దట్ అట్లీస్ట్ ఇది మనకు వచ్చాక థ్యాంక్స్ చెప్తాడు. బట్ వీడికి సిగ్నల్స్ కెమెరాస్ ముందుకు అది రాడు. మంచి తెలుగుగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏదో ఒక మంచి టైం చూసుకుని వాడి ఫేస్ మీకు రివీల్ చేస్తాను నేను. కంగారు పడదు. అండ్ మన స్ట్రాటజీ అయితే ఇదే గైస్. ఈ స్ట్రాటజీతో మనం పక్కా సక్సెస్ అవుతామనే నమ్మకం నాకుంది. దీంతో నాకు తెలిసి సక్సెస్ అయితే అవ్వమనుకుంటా. ఈ స్ట్రాటజీ పోయినట్టే. ఏంటి గైస్, మనకి ఇది మళ్ళీ ఇంకోటి పోయింది. చే, ఇది పోయిందా? ఆ పోయిన 2 స్టార్స్ అయితే బాయ్ బాయ్. ఇంకా మాట్లాడు అంతే గైస్. ఈసారి ఎలాగైనా ఇంకో 2 స్టార్స్ తెప్పించాలి. ఏంటి గైస్, మనకు వస్తున్న వాళ్ళందరూ ఎలా వస్తున్నారు? భయపెట్టాం గైస్. మనం చాలా సులువైన ఆట. భయపడం. అక్కడికి వెళ్ళిపోయి ఒక 2 తెప్పియాలి. ఇంకోటి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అంటే అది కూడా అయిపోవాలి. అంటే మనం స్టార్ట్ చేసుకోవాలి. అది కథం. సరే, ఇంకా మనం సరిగ్గా ఆడితే ఇక్కడి నుంచి మన వాళ్ళు మన ట్రూప్స్ అనేది సరిగ్గా కొడుతుంది మనం వినేట, లేదంటే పోయినట్టే. ఓకే, అయితే మన ట్రూప్స్ అయితే సరిగ్గా ఆడుతున్నాయి కదా, మనం ట్రాప్స్ ఏం లేకపోతే గెలుస్తాం, లేదంటేనో చేతుతాడు. 3 స్టార్స్ అయితే విన్ అయ్యామన్నమాట. ఒక ట్రూప్తో వెళ్తున్నాం, ఏమవుతుందో ఓన్లీ. ఎక్కడ భయపడాల్సినంత ఏం లేదు. ఏ రెడక్ట్ చేయడం అయితే గుడ్ ఐడియానే ఈ టైంలో. బట్ ఒకటే ఏం కొడుతుందా అనేది చూడాలి. ట్రాప్లు మరి ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఐడియా ఏం కూడా ఉందా? ఒకటే ఒక స్టార్ట్ తీసుకొచ్చింది. గ్రేట్. ఓకే ఓకే, వాడికైతే మనం కొంచెం హెల్ప్ అయితే చేసాం అనమాట. క్యాచ్ ఆఫ్ క్లైన్స్తోను వాడికి అటాక్స్ అయితే వచ్చే కొన్ని. అంటే వాడు ఇంతకుముందే 2 అటాక్స్ చేశాడు. చేసిన తర్వాత ఇంట్రడక్షన్ కోసమే నేను బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. 2 అంటే చాలా చేసి ఉంటాడు. వాడు ఆడుతుంటే నేను తీసుకున్నాను. అది మనవాడికి ఇంకా 33. ఓకే, అయితే దీంట్లో కూడా అటాక్కి వెళ్ళి హెల్ప్ చేద్దాం. ఇలాంటి టైంలో పాపులర్ డైలాగ్ ఏంటంటే వెళ్ళిపోవడమే. అండ్ ఇలాంటి టైంలో పాపులర్ అటాక్ ఏంటంటే పాపులర్ డైలాగ్ అటాక్. ఎదురుగా అవడం చూడదు, నువ్వు అటాక్ చేయి. గెలుచుకోవాలి ఏంటనేది అది నీ చేతిలో ఉంది, కానీ నువ్వు గెలవడం అనేది నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు డైలాగ్ ఎవరికి అర్థమైంది అంటే నువ్వు క్లోజ్ పర్సన్ వాడాలి. ఎందుకంటే కొన్ని పీకాస్ కావాలి. పీకాస్ అనేవి చాలా పవర్ఫుల్. వాటి మనం సరిగ్గా యూజ్ చేసుకోవాలి. అండ్ దాంట్లో పాపులర్ డైలాగ్ ఏంటంటే నువ్వు అర్జెంట్లీ అటాక్.
ఫ్రీజ్ చేసేద్దాం. ఫ్రీజ్ ద పొజిషన్. సో మనం అయితే దీన్ని ఓడిపోయా ఉన్నాం గైస్. కొంచెం ఇంకాసే మ్యాచ్ చేయాలి ఇంకంటే. వికాస్ కొత్తగా ఎదుగున్నాను. బాగుంది గైస్. ఇంకా టైం ప్రకారంగా కూడా మనం ఓడిపోయే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ముందే అది సిగ్నల్స్ ఇచ్చాను. కొంచెం పే చేద్దాం. బాగుంది, కొంచెం పవర్ఫుల్ కదా గైస్. గైస్ ముందేలాగా ఉన్నాం గైస్. ముందేలానే ఉన్నాం. వికాస్ డిస్ట్రిబ్యూట్ అయితే మనం విన్ అయ్యే ఛాన్స్ కొంచెం పెరుగుతాయి అంతే గైస్. ఇంకా అంతే గైస్, మనం విన్ అయిపోతున్నాం. యాహూ విన్ అయిపోయాం గైస్. అండ్ రివార్డ్స్ అయితే వచ్చేసి కూడా రిసోర్స్ ఏదో ఒకటి మనం ఇంగ్లీష్ వీక్ యూజ్ చేయడం కాదు, సెల్ చేయాలి. ఫస్ట్ దాని యూజ్ ఏంటో చూద్దాం రండి గైస్. బూస్ట్ రిసోర్స్ కలెక్టర్ ఎఫినిటీ ఫర్ 1 day హోమ్ విలేజ్. అక్కర్లేదు కాబట్టి సెల్. 437 డైమండ్స్ జెమ్స్ గైస్. మనమైతే త్వరగానే వీటిని 3గా మార్చాలి. ప్రస్తుతానికి అయితే మనోడికి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి స్లాట్స్ ఫిల్ చేసేద్దాం రండి. స్ట్రాష్ బాక్స్ చాలా మంచుకుంటారు కానీ యూజ్ అయితే లేదు అన్నమాట. సో మనం ఇప్పుడైతే ఏం చేయబోతున్నాం అంటేను సింపుల్. అండ్ మనం ఇంకా ఒక అటాక్ వెళ్దాం రండి గైస్. అటాక్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ రండి గైస్. ఇంకా ఓకే అయితే గైస్, పొరపాటున ఏంటన్నమాట అంటే పొరపాటున మ్యూట్లోకి వెళ్ళిపోయిన చెప్పుకోవాలి సరిగ్గాని. ఈ లోపల మా ఫ్రెండ్ చెప్పాడు మ్యూట్లోకి అయితే పట్టించుకోవాలంటారా అని. అంటే నాకు నేను అసలు కావాలని చేయలేదు. అదేంటంటే పొరపాటున హ్యాండ్ తగ్గింది. హ్యాండ్ తగ్గడం అంటే నా ట్యాప్ ఒక చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. అరే కావాల్సిన తక్కువ వచ్చేయండి గైస్. ఇలాంటి ఒక స్టండెస్ పడి స్టండెస్ యూజ్ లేకుండా పోయి స్టండెస్ యూజ్ లేకుండా కొంచెం ఇలాంటివి స్టంట్ చేయాలి చేస్తుంది. తలమయ్య అమ్మో ఏదో పేక నాశనం. అవి నాకు ఇంకేసగా అమ్మాయి సగం 63 స్టార్ డౌట్ లేదు. అవి నాకు ఇంకేసాను. సో ఏం చేసేద్దాం బ్యాటింగ్ మర్యాదగా. అండ్ ఇంకో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. అటాక్. మనం అటాక్ చేసామంటే ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలి. అండ్ ఇదే మన లాస్ట్ అటాక్ కూడా అవ్వచ్చు మేబీ. ఎందుకంటే దీని తర్వాత నేను
ఇంకా చాలా చూడాలి దీంట్లో. అండ్ ఇంకా ఎక్కడున్నాయి వదిలేయండి. గోల్ కదండి ఎక్స్పోని. అంతే గైస్, హోల్డ్ అవుతుంది కాసేపు. ఎక్స్పో వాళ్ళు మరి దారుణం చేస్తే ఎక్స్పో డ్యామేజ్ కలుగుతుంది. ప్లీజ్ ఎక్స్పోస్ దయచేసి కాసేపు గ్యాపిస్తే చాలు. ఓ అయితే ఎండ్ ద బ్యాటిల్. బ్రో అయితే 2000 కాలిన ట్రిప్పింగ్ యూజ్ చేస్తారు. ఓకే అయితే ఇంకా ఏమున్నాయి? ఓకే అయితే ఇంకా రీసెర్చ్ పొజిషన్, దీని యూజ్ ఏంటో కూడా చూద్దాం. అలాగే బూస్ట్ ల్యాబొరేటరీ రీసెర్చ్ 224 ఇలాంటివన్నీ మనకు అక్కర్లేదు. 447 మనోడికి తెలిస్తే గోల్ అటేస్తాడు. ఇలా ఎన్నిసార్లు చేస్తున్నాడు. ఇంకా వావ్ నైస్. మనోడు బాగా పెట్టాడనమాట. ఇప్పుడు మనం ఒక రెండింటిని పనిలో పెట్టేసి ఇంకా మానేద్దాం. 43 lakhs కాబట్టి ఉన్నాయి కాబట్టి ఇంకో దాన్ని అయితే పనిలో పెడద్దాం. ఖాళీ కొనకూడదు 3 days పాటు అడిగి పడుకున్నాం. సూపర్ పొజిషన్, పవర్ పొజిషన్, అసలు ఆ రెండింటి యూజ్ కూడా చూసేద్దాం. అసలు చేసేద్దాం. బూస్ట్ ట్రూప్ స్పెల్స్ అండ్ సైజ్ మెషిన్స్ అక్కర్లేదు. క్యాన్ బూస్ట్ అ ట్రూప్ ఇంటూ సూపర్ ట్రూప్ ఫ్రమ్ 3 days. దీనికి యూజ్ లేదండి మనకనుకో. 467 అండ్ మనకి కొన్ని వీటిలో కూడా హెల్ప్ చేద్దాం. కనెక్ట్ యువర్ అకౌంట్ టు సూపర్ సెల్ ఐడి ఫర్ సేఫ్ కీపింగ్. ఓకే చేద్దాం అవుతుంది. అండ్ 15,000 పాయింట్స్ అవ్వదులే వస్తాం. ఓకే అయితే అచీవ్ అవుట్ ఆఫ్ 1 to 50 ప్రస్తుతం కావదు. ఇంకా డెస్ట్రాయ్ 250 ఎక్స్బోస్, ఇది అప్పుడప్పుడు అవ్వదు, చూసుకోకుండా అలా అయిపోవాలంటే పొరపాటు. 175 అలా ఉంటే 175 అంటానంటరా. పేపర్ ప్లే చూడండి మీకు ఎలా ఉందో చూపిస్తాను. దీన్ని చూసారు కదా, దీన్ని ఎక్కడం ఇంపాసిబుల్ అన్న ఒపీనియన్. దీన్ని నెగ్గాలంటే వీటన్నిటిని తీసేయాలి అండ్ దీన్ని టచ్ చేయాలి. అంతా మెరుపులే, అంతా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్. ఎక్కడ ఒకటిని యూజ్ చేయాలి, దీని తర్వాత ఇంకొకటి యూజ్ చేసి ఇంకో పేకాన్ని యూజ్ చేయాలి. ఈలోపు అక్కడ ఫోన్ కూడా వేసేద్దాం. ఫోన్లో పని ఉంటుంది. ఏంటి గాయస్ అంత ఇదా ఎప్పుడు చెప్పి తీసారా మర్చిపోయింది గాయస్.
ಸ್ವಲ್ಪ ಆಗ್ತಾನೆ ನಮ್ಮ త్రూ అయిందంటే హేళ చదవగానే కూడా ఇంపార్టెంట్ నోరు మూసుకునే టైంలోను మనం వీటన్నిటిని చూసుకోవాలి. ఇంకో దాన్ని త్వరగా పెట్టేసి లీవ్ చేసేద్దాం. ఇదో 18 గంటలను పెట్టేద్దాం. రాకెట్ని పెట్ట మంచిగా మనోడు అసలు సరిగ్గా పెట్టలేదు. మనోడు దీన్ని కూడా ఒకసారి సెట్ చేసి ఇంకా మనోడు దీన్ని ఎంచుకున్నాడా ఏదో ఒకటి. ఓకే ఎడిట్లోకి వెళ్దాం. ఓహో రిమూవ్ ఆల్ కూడా వద్దాం. ఇప్పుడు మనోడికి మంచిగా సెట్ చేసి పెడతా ఉండండి. మనకు అసలు సెట్ చేసుకోవడమే రాదు. అన్నీ మన మీద డిపెండ్ చేస్తాడు. రాజ్యాన్ని చూసుకుంటారు. అది ఆడెం క్యాష్ ఆఫ్ గేమ్స్ రా బాబు. అది ఆడెం క్యాష్ ఆఫ్ గేమ్స్ ప్లేయర్ రా బాబు. ఎవడైనా ఏం చేస్తాడో పద్ధతిగా రాకెట్లను లోపల పెట్టుకుంటాడు. ఎయిర్ అటాక్ పోటీ ఎక్కువ ఉంది కాబట్టి. మనోడికి ఏం లేదు, అదేం లేదు మనోడికి. ఎలా బతుకుతాడో ఎలా అయితే రేపొద్దున. మనోడి ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఏమేంటి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంటే నువ్వు కామెంట్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. వాడి నేమ్ కూడా రివీల్ చేయకూడదని వాడు మొండిబాటు పట్టాడు. సో వాడి నేమ్ నేను వాడిని ఏదో రోజు ఒప్పించి రివీల్ చేస్తానండి. ఒకవేళ రివీల్ చేస్తానంటే మాత్రం వాడిని చంపేస్తాడు. ఎందుకంటే మనకి ఎడిటర్ ఎడిట్ చేయడు ఆడేళ్ళంటే. అప్పుడు మనకు కష్టమైపోద్ది. ఫస్ట్ బాల్ ఇక్కడ సెట్ చేద్దాం. ఓకే అయితే వీటినైతే ఈ కార్నర్స్కి సెట్ చేద్దాం. ఏంటను ఒక పని చేద్దాం గైస్. ఇక్కడ సెట్ చేద్దాం. తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఎలాగా సెట్ చేద్దాం. మళ్ళగానే హీరోస్ని మనం తర్వాత ఇంకొకటి ఇది దీన్ని ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఇంకోటి ఇటువైపు సెట్ చేద్దాం ఇలాగా. ఇప్పుడు దీనికైతే పెట్టాలి కదా. వీటి పక్కన ఒక వాసన సరికేద్దామండి. 80 వచ్చేసాయి అప్పుడే. మనకి వాల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ లేదంటే సూపర్గా చేసి పెడతాను వీటికి నేను ఈ రాజ్యాన్ని. 70 పడిపోయాయి అప్పుడే. ఓకే అయితే ఇప్పుడు మనం 4 వైపులా కెనాల్ని అయితే సెట్ చేద్దాం. భారీగా సెట్ చేస్తాను నేను. కెనాల్లో కొంచెం గ్యాప్ అవ్వాలి మర్చిపోయాను. ఓకే చేద్దామండి ఇప్పుడు నుంచి. ఓకే అయితే
ఆవిడకు వాల్ సరిపోవట్లేదు. సో ఇప్పుడు వస్తుంది కానీ రాజ్యం సరిలో ఒక 44 వాల్స్ ఉంది కదా, వీటిని వాడేద్దాం. సరిపోతాయో సరిపోవా. వాడికి వాల్స్ అయితే సరిపోవట్లేదు అనమాట. ఫ్యూచర్లో ఇంకా బాగా ట్రై చేద్దాం. వీడికి వాల్స్ కొంచెం ఎక్కువ వస్తాయి కదా అప్పుడు. సరే అయితే ప్రస్తుతానికి అయితే వీడికి వీటిని సెట్ చేసి 33. మా వాడికి ఇంకో వాల్స్ సరిపో అంతే. చిన్న కార్నర్ సెట్ చేసుకుంటే కొంచెం వాల్స్ తగ్గుతాయి. ఇంకేముంది 2 కదా అమ్మయ్య. మనవాడు ఒక దాన్ని అయితే వాల్ని బాగా బలంగా అప్డేట్ చేసుకున్నాడు. ఎందుకో మరి ఎందుకో బాగున్నాడు కదా. ఇంకా 3 ఉన్నాయి. సెట్ చేసేద్దాం క్లియర్ కానీ ఫైనల్గా సెట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అసలైనది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి మనం. ఓకే అయితే మాబ్ స్క్వాడ్స్ని అయితే ఇక్కడ సెట్ చేద్దాం. ఓకే అయితే వేరే లేవు కదా, వీడికి ఇప్పటికి ఎలా వేస్తామో చూడండి. చాక్ बढ़िया.
ఇప్పుడైతే ఇంకా మిగిలిన వాళ్ళని ఇవే అనమాట. ఫినిష్ లేటర్ కొట్టద్దు. ఇలాంటి టైంలో మనం అంతా ఏం చేయాలంటే ఈ థింగ్స్ అనేవి బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్లాన్ చేసేద్దాం. ఓకే, అంతే. ఇంకా కాపీ లేట్ కొట్టింది కూడా వద్దా. ఇంకేంటి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వీడికి రివెంజ్ టైం ఉందా? వీడు ఆడ బాగా ఇటుకలు రివెంజ్ ట్రిప్ కోసం టైం ఇది. ఇట్స్ రివెంజ్ టైం. ఓకే, పీకాన్ని పట్టుకుంటుండే. మీరు పోయినా పర్లేదు, పీక పడతారు. పీక హెల్త్ ఎంత ఉండాల్సింది, ఎంత మార్చేసిందో 6-7 కలిపి. ఒక్క స్టార్ కలవతలు మీద పెంచుతుందంటే స్టార్లు బాగుపడతాడు, మళ్ళీ ఏడుస్తాడు. వాడికి త్వరగా ఈ స్టార్లు ఏమో సంపాదించాలి. త్రీ మరి బాగా కొడుకుంటే కానీ ఈ 6 నెలల్లో కానీ సరిగ్గా ఏం చేయకపోతున్నారు. ఏంటి ఇలానే తెచ్చుకోండి, 50 వచ్చేసారా బతుకో. Game over.
467 ఒక్క 40. ఓకే అయితే ఓకే అయితే మనకి అయితే 50 డైమండ్స్ వస్తాయి అంటే మన ఫ్రెండ్కి. ఇంకా 10 అవర్స్. ఓకే అయితే 10 అయిపోతుంది కాబట్టి 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 టుమారో 8 o'clock కల్లా మన వాడి చేతిలో ఉంటుంది బుల్డర్ హాల్ లెవెల్ 8 అండ్ 50 డైమండ్స్ కూడా. దాంతో వాడు ఏం కొంటాడో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే గైస్, ఇంకా బాయ్.